బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షానికి భాగ్యనగరం చిత్తడిగా మారింది. భారీ వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నేటి నుంచి మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ఇన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ విశాల్. హైదరాబాద్లో ఇక అలాగే తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 డేస్ కూడా వర్షాలు పడతాయని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? రైట్ శాలిని, కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం అదేవిధంగా ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. రాబోయే రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇక నిన్న మధ్యాహ్నం 3:30 నుంచి దాదాపు 6 గంటల వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణలో సెంట్రల్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా 1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్ లో ఎక్కువగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మొత్తం సెంట్రల్ హైదరాబాద్ లో ఖైరతాబాద్, యూసుఫ్గూడ, అమీర్పేట్, నాంపల్లి ఈ ఏరియాలలో 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 2 గంటల వ్యవధిలోనే అక్కడ పడింది. దీంతో అమీర్పేట్ మైత్రివనం చౌరస్తా దగ్గర మొత్తం చెరువులు కనిపించింది. ఇక రాజ్భవన్ రోడ్డు పెద్ద ఒక నది ప్రవాహం లాగా కూడా రాజ్భవన్ రోడ్డు కనిపించింది. ఈ రోడ్ల మీద నిలిచిన వర్షం నీరు పోవడానికి కూడా కొన్ని గంటల సమయం పట్టింది. కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో జేవీ కెమాల్ దాటిన తర్వాత ఒక పెద్ద చెట్టు రోడ్డు మీద పడిపోవడంతో కొన్ని గంటల పాటు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక డిఆర్ఎఫ్ సిబ్బంది, డిహెచ్ఎంసీ పోలీసుల సమన్వయంతో ఆ చెట్టుని తొలగించారు. ప్రస్తుతానికైతే రాబోయే రోజుల్లో కూడా వర్షాలు ఉన్నాయని తెలిపింది. థ్యాంక్ యూ విశాల్.